అందులో దేవాదేవుడు రెండు ప్రాముఖ్యమైనటువంటి ఆచారం ఇచ్చాడు. ఆచారాలు, దీన్ని ఆర్డినెన్స్ అని పిలవచ్చు. ఆర్డినెన్స్ ఏంటంటే, ఒకటి బాప్తిజము, రెండోది ప్రభురాత్రి భోజనం. బాప్తిజం అనేది మనందరూ కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అతో ప్రభురాత్రి భోజనం, యేసుక్రీస్తు ప్రభు సిలువ కార్యం మనందరికి తెలుసు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే, ఆయన మనందరి యొక్క పాపముల నిమిత్తము ఒక కార్యాన్ని జరిగించడానికి, ఆయన గొప్ప యాగాన్ని ఆయన తలపెట్టాడు. యాగములో ఆయనే దహన బలిపశువుగా మార్చబడ్డాడు. ప్రీవియస్ వర్తమానంలో మనం వింటూ వస్తున్నాము, ఆయన పస్కా గొర్రెపిల్లని మనం వింటూ వస్తున్నాం. యేసుప్రభు వారు ఎవరు? పస్కా గొర్రెపిల్ల. అదే రీతిగా ఆయన పాప ప్రాయశ్చిత్త బలిగా, పాప ప్రాయశ్చిత్త గొర్రెపిల్లగా కూడా ఆయన ఉన్నారు. యోహాను అందుకే అంటాడు, ఈయన లోక పాపలు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. సిలువ కార్యాన్ని ప్రభు జరిగించిన తర్వాత ఆయన ఒక ఆజ్ఞను మనందరికీ కూడా జారీ చేయడం జరిగింది. మీరు బాప్తిజం పొందండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం చదువుదాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. పేతురు చెప్తున్నాడు, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు ప్రభు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. బాప్తిజం అనుభవంలోకి, పాపక్షమాపణ అనుభవంలోకి మనం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మను వరాన్ని మనం పొందుకుంటాం. సో గాడ్ ఈస్ గివింగ్ దట్ బూన్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి, దోస్ హు హ్యావ్ రిపెంటెడ్ ఫర్ దే సిన్ అండ్ బీ బ్యాప్టైజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని నామంలో ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆ బాప్తిజంలో సాక్ష్యం ఇస్తాడో, పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. నా ప్రియదేవజనాంగమా, సంఘానికి దేవుడు కొన్ని విలువలు ఇచ్చాడు. సంఘం ఎలా ఉండాలి, సంఘంలో ఏ అంశాలు ఉండాలి అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయంటే, మీరు అపోస్తుల గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనాన్ని జాగ్రత్తగా చదివితే, వారు అపోస్తుల బోధ యందును, చెప్పండి అందరూ కూడా, అపోస్తుల బోధ, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటి యందు ఎడతెగకయుండిరి. There are 4 important elements that should be in every church. ప్రతి మందిరంలో, ప్రతి చర్చ్లో ఉండాల్సింది అపోస్తుల బోధ. అపోస్తులు ఏదైతే బోధించారో ఆ బోధనా విధానము నేడు సంఘాల్లో ఉండాలి. వారి పద్ధతి, వారి విధానం. అదే సహవాసం. మూడోదిగా రొట్టె విరుచుట. నాలుగుగా ప్రార్థన యందు వాడు ఎలా ఉన్నారు? ఎడతెగక ఉన్నారని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నా ప్రియదేవజనాగమా, సో ఎందుకు ఈ కార్యాన్ని జరిగించాలి? ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే, ప్రభురాత్రి భోజనం. దీన్ని ఎందుకు దేవుడు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? ఎందుకు దేవుడు దీన్ని చేయమంటున్నాడు? ఎందుకు మీరు రొట్టె విరవమంటున్నాడు అని అంటే, దేవుడు చెప్పాడు కాబట్టి. ప్రభువు చెప్పారు, ఆ మాటకు మనం విధేయత చూపించేటువంటి వారుగా మనం ఉండాలి. సో మరియా ఒకనాడు గలిలే అయినటువంటి కానా అనేటువంటి పెండ్లి విందుకి మరియతో పాటు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ వివాహంలో ఉన్నారు. ఆ వివాహంలో కొరత ఏర్పడింది. ఆ ద్రాక్షారసం అయిపోయినప్పుడు ప్రభు నీటిని ద్రాక్షారసంగా మార్చారు. ఆ మార్చే ముందు పరిచారకులందరితో మరియ అంటది, ఆయన మీతో చెప్పినది చేయుడి అన్నది. ఏమంది? ఆయన మీతో చెప్పినది చేయుడి. ఈరోజు ఒక మాట, నా ప్రియ విశ్వాసులారా, ప్రభు చెప్పున్నది మీరు చేస్తున్నారా? ప్రభు ఏమైతే మీకు ఆజ్ఞాపిస్తున్నారో ఆజ్ఞ ప్రకారం జీవిస్తున్నారా? కొన్ని సందర్భాల్లో మనం దీవెన ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఎందుకు మనం శాంతిని, సమాధానం అనుభవించలేకపోతున్నాం అంటే, ప్రభువు చెప్పిన మాట వినకపోవటం ద్వారా, ప్రభువు చెప్పిన మాట వినకపోవడం ద్వారా దీవెన మనం పొందుకోలేకపో. విధేయత. మానవుడికి వాస్తవానికి సాతానుడు మన హృదయంలో ప్రవేశింపట్టే ఆ నైజం ఏంటంటే అవిధేయత. ఎందుకనాలి? చూడండి, ఎక్కడ చూసిన అవిధేయతే కదండి. పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రుల మాట వింటున్నారా? వద్దురా అది చేయొద్దంటే నేను ఇదే చేస్తానంటాడు. వద్దురా అస్తమానం ఆ ఫోన్లో ఏం చూస్తారంటే వాడు ఆ ఫోన్లో చూస్తాడు. ఏదైతే వద్దు అంటే అదే పని చేయటం మానవుని యొక్క నైజం. మానవుడికి అదేంటో తెలియదు. వద్దంటే పని చేయడానికి ఇష్టపడతా ఉంటాడు. ఆ పండు తినదు నిత్యంగా చచ్చదు, ఆ పండు తినద్దు అంటే ఆ పండే తిన్నారాడు. మిగతా చాలా పళ్ళు ఉన్నాయిగా, కానీ వద్దు అన్నటువంటి పని చేయడానికి మానవుడు ఎక్కువ సుముఖతను వ్యక్తం చేస్తుంటాడు. ఈరోజు ఎందుకు ప్రభురాత్రి సంస్కారాన్ని, ప్రభురాత్రి భోజనాన్ని
ఎందుకు మనం చేయాలి? ఈ 2 పనులు ఎందుకు చేయాలంటే ప్రభు చెప్పాడు కనుక. ఆయన మీతో చెప్పినది చేయడి. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ జనాంగమా, ప్రభువు చెప్పినది చేస్తే మన జీవితాల ఆశీర్వాదం, ప్రభువు చెప్పినది చేస్తే మన జీవితాల ఆనందము. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం క్లుప్తంగా వింటున్నాం కాబట్టి జాగ్రత్తగా వినండి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆయన సిలువ కార్యాన్ని జరిగించారు? ఎప్పుడు ఆలోచన చేశారా? ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చి సిలువ కార్యం జరిగించారు? ఎందుకు ఆయన మరణించారు? పాత నిబంధనలో యేసు ప్రభు సిలువ గురించిన విషయాలు చాలా రాయబడ్డాయి. ఇశ్రాయేలీలు పాపం చేసినప్పుడు, అవిధేయత కనపరిచినప్పుడు, తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వారికి బుద్ధి నేర్పడం కొరకు, వారికి బుద్ధి రావడం కొరకు దేవుడు తాపకరమైన సర్పాలను పంపించాడు. అవి కాటేస్తున్నాయి, చాలామంది మృత్యువాత పడుతున్నారు, అనేక మంది విషప్రయోగం ద్వారా చాలా ఇబ్బంది పడుతున్న టైంలో మరలా వారు ప్రభు పాదాల మీద పడి, క్షమించండి అయ్యా, మేము తప్పును తెలుసుకున్నాం, తిరుగుబాటు చేశాం, నీ సేవకుల మీద తిరుగుబాటు చేశాం, నీవు పంపించిన ఆహారమైన మన్నా మీద తిరుగుబాటు చేశాం, మేము శనిగాం గొణిగాం, అందును బట్టే మీకు ఈ శ్రమ వచ్చింది అని తెలుసుకున్న ఇశ్రాయేలీలు మరలా దేవుని సేవకుడైన మోషే దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పక్షాన్ని విజ్ఞాపన చేయండి అయ్యా, మా పక్షాన విజ్ఞాపన చేయండి అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా, దేవుని యొక్క కోపం మా మీద రగలకుండా ఉండి నిమిత్తము మీరు ప్రార్థన చేయండి అన్నప్పుడు, మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, ఓకే నేను శాంతించానయ్యా, కోపం పోయింది, అందుని బట్టి నా బిడ్డలు మరలా తిరిగి బ్రతుకు నిమిత్తము, జీవంతో నింపబడి నిమిత్తము నీవేం చేస్తావంటే ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేయి, ఆ ఇత్తడి సర్పాన్ని మెల్లగా ఎత్తైన ప్రాంతంలో దుర్గం మీద నిలబెట్టు, ఎవరైతే ఆ ఇత్తడి సర్పాన్ని తీక్షణంగా చూస్తారో, విశ్వాసంతో ఆ ఇత్తడి సర్పాన్ని నమ్ముతారో వారికి విడుదల వస్తుందయ్యా అని మోషేతో చెప్పినప్పుడు, మోషే దేవుడు చెప్పిన రీతిలోనే ఒక ఇత్తడి సర్పాన్ని పోతపోసి నెబో అనేటువంటి పర్వతం మీద నిలబెట్టినప్పుడు ఆ యొక్క ప్రజలందరూ కూడా ఇత్తడి సర్పాన్ని చూసి వారందరూ ఏమయ్యారంటే రక్షించబడినట్లుగా, వారి నుంచి మరణం దాటిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. పాత నిబంధన కాలం నిర్గమాకాండలో జరిగిన ఈ సంఘటన కలువరి గిరిలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరి గిరి మీద ఆయన ఇత్తడి సర్పం వల్ల ఏం చేయబడ్డాడు? ఆయన ఎత్తబడ్డాడు. ఆ యొక్క ఇత్తడి సర్పం వల్ల పైకెత్తబడ్డాడు ఆయన. ఇప్పుడు ఈ సర్వలోకంలో ఉండే ప్రజలందరూ కూడా ఎవరైతే ఆ ఇత్తడి సర్పము సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తారో, వారి యందు యేసు ప్రభువుని విశ్వాసం ఉంచుతారో, యేసు ప్రభువునందు ఎప్పుడైతే వారి యొక్క జీవితాన్ని ప్రభు మీద ఆధారంగా పెట్టుకుని బ్రతుకుతారో వారు జీవిస్తారు, మరణం వారి నుంచి దాటిపోతుందనే విషయాన్ని మనం గమనించగలుగుతాం. దేవుడు ఎందుకు సిలువలో తన యొక్క రక్తాన్ని కార్చారు? ఎందుకు ఆయన మరణించారు? ఏమన్నా సమాధానం చెప్పగలరా మీరు? Why did Jesus shed his precious blood on the cross of Calvary? Why did Jesus die on the cross? ఎందుకు దేవుడు మరణించారు? ఏ ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి దేవుడు మరణించారు? ఆయన మరణించడం ద్వారా మనకు ఒరిగేటువంటి లాభం ఏంటి? చాలామంది మరణిస్తున్నారండి. రోజు కొన్ని వేల లక్షల మంది మరణిస్తున్నారు రోజున. ప్రతి 8 నిమిషాలకు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నాడట. ప్రతి నిమిషానికి ఒక వ్యక్తి లోకంలో మరణిస్తున్నాడు. కానీ చాలామంది మరణించారు. యేసుక్రీస్తు ప్రభువు కూడా మరణించారు. ఆయన మరణము మానవ జాతికి తెచ్చిన ఆశీర్వాదం ఏంటి? మానవ జాతికి ఇచ్చినటువంటి గొప్ప దీవెన ఏంటో 4 విషయాలు చెప్తాను. యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణం మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్టిఫికేషన్. ఈ మాట చెప్పండి, ప్రక్కన వారు తిరిగి జస్టిఫికేషన్ అని చెప్పండి. జస్టిఫికేషన్, వండర్ఫుల్. జస్టిఫికేషన్ అంటే యేసయ్య మరణము మన నీతిమంతులుగా తీర్చింది. యేసు ప్రభు మరణము మానవ జాతిని నీతిమంతులుగా తీర్చింది. నీతిమంతులు అవ్వడానికి మనం చాలా ప్రయాసపడుతుంటాం కదా. నీతిగా జీవించాలి, నీతిమంతులుగా మార్చబడాలి. ఈరోజున దేవుని లేఖనం చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతారు. అందరిలో తప్పు ఉందంట. ఏ ఒక్కరు కూడా నీతిమంతులు లేరంట. ఒక్కడు కూడా లేడు నీతిమంతుడు. ఒక్కడు కూడా లేడు నీతిమంతులు లేడు. సో మనమే కాదు, బైబిల్ మాత్రమే కాదు, అనేక మత గ్రంథాల్లో కూడా పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవామి త్రాహిమామి యుగే యుగే అని ఉదయం లేచి సంధ్యావందనం చెప్తారు. అంటే దాని అర్థం ఏంటంటే, పాపంలో పుట్టాను, పాపంలో పెరుగుతున్నాను, పాపంలో చనిపోతున్నాను అని ప్రతి ఒక్కళ్ళలో భావన ఇదే. నాలో పాపం ఉంది, ఈ పాపాన్ని బట్టే నాకు శాంతి లేదు, ఈ పాపాన్ని బట్టే నాకు విమోచన జరగట్లేదు, ఈ పాపం ద్వారా మాత్రమే నేను పరలోక రాజ్యం చేరుకోలేకపోతున్నానే భావన ప్రతి ఒక్కరికి ఉంటే, నీతిమంతుడిగా ఒక మనిషి ఎలా తీర్చబడగలుగుతాడు? ఏం చేస్తే నీతిమంతుడిగా తీర్చబడగలుగుతాడు చెప్పండి?
ఒక వ్యక్తి నది స్నానం చేస్తే నీతిమంతుడిగా మార్చబడగలుగుతాడా? ఆ తర్వాత నుంచి అతని జీవితం ఏమైనా మార్చబడుతుందా? లేకపోతే తీర్థయాత్రలకు వెళ్తే ఒక మనిషి నీతిమంతుడిగా తీర్చబడతాడా? లేకపోతే పుణ్యనదుల్లో స్నానాలు చేస్తే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడా? ఆలోచన చేయండి. ఏం చేయాలి? యజ్ఞాలు, తపాలు, వ్రతాలు, జపాలు, ముహూర్తాలు, పూజలు, పునస్కారాలు చేస్తే, అన్నదానం, వస్త్రదానం, గోదానం, భూదానం, కన్యాదానం ఇలాంటి దానాలు చేస్తే నీతిమంతుడిగా తీర్చబడతాడని దేవుని లేఖనం చెప్తుందా? ఇవన్నీ కూడా మంచిదే. మనిషి తను నీతిమంతుడిగా మార్చబడాలని పాప పరిహారం కొరకు అనేకమైన కార్యాలు చేస్తున్నాడు. దేవుడు ఏనాడో చెప్పాడు, అయ్యా మీరు చేస్తున్న నీతి కార్యాలు, మీరు చేస్తున్న యజ్ఞాలు, మీరు చేస్తున్న తపాలు, వ్రతాలు, జపాలు ఇవి కొంతవరకే, మీకేదో సంతృప్తి కలుగుతాయేమో కానీ మీ పాపాన్ని పరిహరించలేవు. మీరు దేవుని నీతిని యొక్క స్టాండర్డ్స్ని మీరు రీచ్ అవ్వలేరు. మీకు అర్థమవుతుందా? దేవుని స్టాండర్డ్స్ని మనం రీచ్ అవ్వాలి అంటే, దేవుని నీతితో మన నీతి అనేటువంటిది ఈక్వల్ అవ్వాలంటే, ఆ స్టాండర్డ్ మనం రీచ్ అవ్వాలంటే మనం చేస్తున్నటువంటి ఏ దాన ధర్మాలు అవి ఆ యొక్క స్టాండర్డ్కి మనం తీసుకెళ్ళలేవు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? ఆ మంచితనంతో మన మంచితనం ఈక్వల్ అవ్వాలంటే మనం చేస్తున్న ఏ ధర్మకార్యాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 నువ్వు అనేక మందికి దానాన్ని చేసేసి నేను ఎంత మంచి కార్యం చేశానో ఈ ₹1,00,000 ద్వారా, ఈ దానం ద్వారా నేను పరలోక రాజ్యానికి చేరుకోగలుగుతాను అనుకుంటే నువ్వు పొరపాటులో ఉన్నట్టే. నీ దాన ధర్మాలు ఒక వ్యక్తిని నీతిమంతుడిగా మార్చలేమని దేవుని లేఖనం సెలవిస్తుంది. యెషయా గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 64:6 చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 64:6 మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీయు మురికి గుడ్డల వలె నాయను. చూడండి, మానవుని నీతి క్రియలు ఎలా ఉన్నాయట? మురికి గుడ్డలంట. యువర్ రైచస్ డీడ్స్ ఆర్ జస్ట్ లైక్ ఎ ఫిల్దీ ర్యాగ్స్. నువ్వు చేసిన నీతి కార్యాలు ఫిల్దీ ర్యాగ్స్, అవి మురికి గుడ్డలు, మసిగుడ్డలు లాంటి. ఈ నీతితో మనం దేవుని రాజ్యానికి చేరుకోలేము. మరి ఏ నీతి మనకు కావాలి? ఏ నీతి పొందుకుంటే మనం పరలోక రాజ్యానికి చేరుకోగలుగుతాం అని అంటే, ఈరోజున క్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి మనం పవిత్రపరుస్తుంది. రోమపత్రిక 5:9 చదవండి ఒకసారి. రోమపత్రిక 5:9. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. చూడండి, అంటే నీతిమంతులుగా మనం ఏ కార్యాలు చేసినా నీతిమంతులుగా తీర్చబడలేము, కానీ ఆయన రక్తం ద్వారా ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఆయన రక్తం ద్వారా, చాలా కేర్ఫుల్గా మీరు అర్థం చేసుకోవాలి, ఆయన రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. త్రూ హిస్ బ్లడ్ వీ హ్యావ్ బీన్ జస్టిఫైడ్ యాజ్ రైచియస్ పీపుల్. దీన్నే జస్టిఫికేషన్ అంటారు. వీ హ్యావ్ బీన్ జస్టిఫైడ్ as righteous people by the death of Lord Jesus Christ, by the blood of the cross. సిలువ రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. జస్టిఫికేషన్. ఆయన మరణము మనం నీతిమంతులుగా తీర్చింది. అర్థమైందా? నువ్వు ఈ ప్రపంచంలో ఏ కార్యాలు చేసినా నీతిమంతులుగా తీర్చబడలేవు. యేసు రక్తం మాత్రమే, ఆయన పవిత్రమైన రక్తమే మాత్రమే, నిష్కలంకమైన రక్తం మాత్రమే ఒక వ్యక్తిని నీతిమంతులుగా చేస్తుంది దేవుని దృష్టిలో. క్రీస్తు రక్తం ద్వారా మన నీతిమంతులుగా తీర్చబడితేనే కానీ మన దేవుని సముఖానికి, అంటే దేవుని రాజ్యానికి మనం చేరలేము. ఈరోజు చాలామంది స్వనీతితో నిలబడుతుంటారు. స్వనీతి, వాళ్ళు ఏమనుకుంటారంటే మేము చాలా భక్తి చేసేస్తున్నాము, మేము చాలా చాలా నీతిమంతులు అనుకుంటారు. ఎలాగా? పరిసేడులోకి ఎంత స్వనీతి ఉందో తెలుసండి. పురుగులో చూశాడు ఎవరిని? శంకర్ని. ఇద్దరు వచ్చారు మందిరానికి. ఏమన్నా మందిరానికి అందరు రావచ్చా? కొంతమంది రావచ్చా? అందరికీ ప్రవేశం ఉంది కదా. దేవుడు అందరికీ ఏమంటే ప్రవేశాన్ని ఇచ్చాడు కదా. యూదులని, గ్రీస్ దేశస్తుడని భేదం లేదు. అందరూ దేవుని మందిరానికి రావచ్చు, అంతేగాని కొంతమంది రావాలని రెస్ట్రిక్షన్స్ లేవు. ఇద్దరు వచ్చారు. మొదట ఏమో పరిసేయుడు వచ్చి చాలా ఎత్తిపట్టి ఇలా నడుస్తూ ఉంటాడు. ఎవరో పరిసేయుడు అంటే అంత నీతిమంతుడని ఫీలింగ్ అన్నమాట లోపల. ప్రభు సన్నిధికి వచ్చాడు. ప్రార్థన కూడా ఎలా ఉంటుందంటే అదొక స్టైల్లో ఉంటుందన్నమాట. ప్రభువా, నేను చాలా నీతిమంతుణ్ణి, మనం దశంభాగాలు ఇవ్వటంలో అసలు చాలా ఖచ్చితంగా ఉంటాం, జీలకర్రలో కూడా నేను దశంభాగం ఇస్తాను. అసలు మందిరం ఎలా ఉందంటే అదిగో ఆ లైట్లు నేను కొన్నదే,
మాస్టర్ గారు మైక్ నేను కొందే, గర్వంతో కొన్ని ప్రార్థన చేశాడు. మనకి రెండు రిజల్ట్ తెలుసు. ఎవరి ప్రార్థన దేవుని సముఖానికి వెళ్ళింది? శుంకర ప్రార్థన లేకపోతే పరిసేన ప్రార్థన? ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళి ఉంటారు? శుంకర, పరిసేయుడా? ఈరోజు స్వనీతి మురికి గుడ్డ లాంటిది, అది మన దేవుని రాజ్యం నడిపించదు. కానీ మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే పాపక్షమాపణ, పశ్చాత్తాపం, దేవుని సందుకు వచ్చినప్పుడు ఆ గాడ్లీ రెవరెన్స్ మనం కలిగి ఉన్నప్పుడు మన నిత్య రాజ్యానికి వారసులు అవుతాం. స్తోత్రం చెప్పండి. యేసయ్య మరణం మనల్ని ఎలా మార్చింది? యేసయ్య మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. రోమా 5:1 విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడ్డాము. సుంకరి పశ్చాత్తాపడం వల్ల ఆ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాను. స్తోత్రం చెప్పండి. యేసయ్య మరణం మనల్ని ఏం చేస్తుంది? నీతిమంతులుగా మారుస్తుంది. రెండో చెప్పన, యేసయ్య మరణము మనకి రికన్సిలేషన్ ఇస్తుంది. ఈ మాట ప్రక్కన వాళ్ళకి చెప్పండి. రికన్సిలేషన్ చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి. రికన్సిలియేషన్. ఓకే, రికన్సిలేషన్ అంటే సమాధానము. ఏంటది? సమాధానం. కొలస్సీ 1:22 చదవండి. కొలస్సీ 1:22. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. కమ్ ఆన్ చర్చ్, ఆర్ యు గెటింగ్ దిస్? ఆయన రక్తము వలన, ఆయన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరచెను. వీ హ్యావ్ బీన్ రికన్సీల్డ్ బై ద డెత్ ఆఫ్ లార్డ్ జీసస్. అర్థమవుతుందా? ఆయన మరణము మనల్ని ఏం చేసిందంటే తండ్రితో సమాధానపరిచింది. ఆదామవ్వలు మన ఆది పితరులు ఇద్దరు తప్పు చేశారు, పాపం చేశారు. ఏదైనా తోట నుంచి బయటికి గెంటి వేయబడ్డారు. గాడ్ జస్ట్ బ్యానిష్ దెమ్. వాళ్ళని బ్యాన్ చేసాడంటే, బ్యానిష్ చేశాడు, బయటికి గెంటేసాడు. సో దేవునితో ఉన్న సహవాసం ఏమైంది? కోల్పోయారు వాళ్ళు పాపం చేయడం ద్వారా. నీకును దేవునికి సమాధానం కట్ అయిపోవాలంటే, లింక్ కట్ అయిపోవాలంటే చిన్నది, నువ్వు ఏదైనా పాపం చేయి, దేవునికి నీకున్న సమాధానం ఏమవుతుంది? దేవునికి నీకున్నటువంటి ఆ రిలేషన్ పాడైపోద్ది. ఇద్దరికి మధ్య లింక్ తెగిపోతుంది. పాపం ఏం చేస్తుందంటే దేవునికి మానవునికి ఉన్నటువంటి సంబంధాన్ని ఏం చేస్తుంది? తెంచేస్తుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు కడపటి ఆదాముగా వచ్చాడు. ఆయన మొదటి ఆదాము అయితే పాపం చేశాడు, మనందరికీ శాపాన్ని తీసుకొస్తే, కడపటి ఆదాముగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేశాడు. హల్లెలూయా. తండ్రితో మనల్ని ఏం చేశాడు? ఐక్యపరిచాడు. తండ్రితో మనల్ని ఐక్యపరిచి నిజంగా యేసు ప్రభు యొక్క మరణం ఏం చేస్తుందంటే ఆ అడ్డు తెరని పైనుంచి కింద వరకు దింపేసింది. స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క పస్కా పండుగ రోజున, అంటే గుడ్ ఫ్రైడే రోజున, సో మిట్ట మధ్యాహ్నం 3 గంటలకి ఆయన తండ్రి, నా ఆత్మ నీకు అప్పగించున్నాను, ఏలి ఏలి లామ సబక్తాని మాటలు పలుకుతున్నప్పుడు నిజంగా ఆ దేవాలయంలో, ఆ హేరోదు కట్టిన దేవాలయంలో, యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి ఆ గొప్ప తెర పైనుంచి కింద వరకు ఏమైంది? చిరిగిపోయిందంటే అర్థం ఏంటంటే దేవునితో నేరుగా మాట్లాడేటువంటి అనుభవం మానవుడికి లేదు. నేరుగా వెళ్ళి కలుసుకునే అనుభవం లేదు. ఇద్దరి మధ్య ఒక బ్లాకేజ్, ఇద్దరి మధ్య ఒక గోడ ఉంటే యేసు ప్రభు మరణం ఆ గోడని బద్దలు కొట్టింది. ఆ తెరను ఏం చేసింది? చించి ఇప్పుడు మనందరం కూడా నేరుగా తండ్రితో మాట్లాడేటువంటి ఆ కృప, మనందరం కూడా తండ్రి సమ్ముఖానికి వెళ్ళేటువంటి ఆ కృప యేసయ్య మరణం ద్వారా వచ్చింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందరూ పెట్టని చెప్పాను. జీసస్ డెత్ హస్ గివెన్ us great reconciliation with God. Jesus' death has given us a great reconciliation with Almighty Father. తండ్రితో మనకేమిచ్చింది? సమాధానము. అందరూ పెట్టా మనం వింటూ వస్తున్నాం కదా, దేవా నా చేయి ఎందుకు విడిచావంటే ఆ తండ్రి అన్నాడు, ఈ టైంలో ప్రజల యొక్క చేతిని పట్టుకోవాలి కదా, అందరూ బట్టి నీ చేతిని ఏం చేశాను? విడిచిపెట్టాను నేను. యేసయ్య రక్తం మన నీతిమంతులుగా చేసింది, యేసయ్య మరణము నీతిమంతులుగా చేసింది. యేసయ్య మరణము మనకు సమాధానాన్ని ఇచ్చింది. అవును, యేసు ప్రభు వారు సమాధానకర్తగా లోకానికి వచ్చాడా? యెషయా చెప్తున్నాడు, ఆయన సమాధానకర్తగా పిలువబడతాడు. హీ విల్ బి కాల్డ్ యాజ్ ప్రిన్స్ ఆఫ్ పీస్. మానవుడు పాపం చేసి దేవునికి విరోధి అయ్యాడు. అందరూ పెట్టి దావీదు మంచి ప్రార్థన చేస్తాడు. 51:4 చదవండి ఒకసారి. దావీదు చేసిన ప్రార్థన 51:4 కీర్తనలో 51:4 చాలా జాగ్రత్తగా వినాలి సంగమా. నీకు విరోధంగా పాపం చేసి ఉన్నానంటాడు. ఏమండి,
నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడుదువు. చూడండి, ఇక్కడ దావీదు అంటున్నాడు, నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. చూసారా, అక్కడ పాపం చేస్తున్నప్పుడు దేవునితో ఉన్నటువంటి సంబంధం తెగింది, కానీ మరలా ప్రభు సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడ్డాడు దావీదు. అందుని బట్టి మరలా దేవుని కనికరాన్ని పొందుకున్నాడు. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లుడు. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుకుంటాడు. దావీదు కనికరాన్ని పొందుకున్నాడు, సంసోను కనికరాన్ని పొందుకున్నాడు. యోధా కనికరాన్ని పొందుకోకపోవడానికి కారణం ఏంటి? ఒప్పుకోలేదు అయ్యగారు, ఎల్లూరేసుకున్నాడు. పేతురు మళ్ళా కనికరాన్ని పొందుకున్నాడు, ఒప్పుకున్నాడు. ఈరోజు నువ్వు ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. పాపాన్ని కప్పుకున్నంతకాలము నిన్ను మోసం చేసుకుంటున్నావు, కానీ దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకున్నప్పుడు కనికరాన్ని పొందుతావు. యేసే సమాధానకర్త. అది చేయండి. ఎంతకాలం దేవునికి విరోధంగా బతుకుతావు? మునికోళ్ళకి ఎదురుతున్నట్టు నీ కష్టం కాదా అని దేవుడు పౌల్ని హెచ్చరించాడు. సౌలా, మునికోళ్ళకి ఎదురుతున్నవుతున్నావు, నీ కాళ్ళే ఏమవుతున్నాయి? రక్తం అయిపోతుందయ్యా. ఏమన్నా అక్కడ కొన్ని కంకర రాళ్ళు ఉన్నాయి, వెళ్ళి మనం బేర్ ఫుట్తో తన్నుతున్నాం దాన్ని. దేనికి నష్టం? రాళ్ళకి ఏమైనా నష్టమా? ఏమంటే మన కాళ్ళు ఏమవుతున్నాయి? చిట్లిపోతున్నాయి. మన కాళ్ళ నుంచే రక్తం. దేవుని మీద తిరుగుబాటు చేస్తున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నువ్వు అనుకుంటున్నావు దేవునికి ఏదో కీడుగులు చేస్తున్నాను, నా పంతం నెగ్గించుకున్నాను అనుకున్నా. లేదు, నీ కాళ్ళే ఏమవుతున్నాయి? నీ కాళ్ళే పగిలిపోతున్నాయి. నీ శరీరమే, నీ దేహమే పాడైపోతూ ఉంది. నా ప్రియదవచనాంగమా, యేసయ్య మరణం మనల్ని నీతిమంతులుగా మార్చింది. యేసయ్య మరణం మనకు సమాధానం ఇచ్చింది. మూడోదిగా యేసయ్య మరణము మనకు విమోచనిస్తాము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రిడెంప్షన్, అందరి మాట చెప్పండి, రిడెంప్షన్ అని చెప్పండి. 3 మాటలు గుర్తున్నాయి. జస్టిఫికేషన్ చెప్పండి, నాతో పాటు చెప్పండి. జస్టిఫికేషన్, రికన్సిలేషన్ అండ్ థర్డ్ వన్ రిడెంప్షన్. ఓకే, ఇవి బైబిల్ పదాలు. అవి రిడెంప్షన్ అంటే విమోచన. ఈ రిడెంప్షన్ డెలివరెన్స్ అంటాం, మనం ఫ్రీడమ్ అంటాం. ఈ రిడెంప్షన్ అంటే విమోచన. చూద్దాం ఒకసారి ఎఫెసీ 1:7 చూద్దాం. యేసయ్య మరణం ద్వారా మనకు వచ్చినటువంటి గొప్ప దీవెన. దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. చూడండి, ఆయన రక్తం వలన మనకు విమోచనం. ఆ యొక్క మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఆయన రక్తం వల్ల మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన రక్తం వల్ల మనకు విమోచనం రిడెంప్షన్. పాపానికి దాసులుగా అమ్ముడు పోయినటువంటి వారిని విమోచించడానికి, పాపానికి అందరం కూడా దాసులుగా అమ్ముడైపోయాం. మనల్ని విమోచించడానికి యేసు ప్రభువు వారు విమోచన కర్తగా ఈ లోకానికి వచ్చాడు. యోబు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడని అంటున్నాడు. అమెరికా దేశంలో నీగ్రో వారు ఉండేవారు. నీగ్రో వాళ్ళు అంటే తెలుసండి మీకు? నీగ్రోస్ అంటారు. అసలు అమెరికాలో వెళ్ళి నీగ్రో అనకూడదండి, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే కేసేసేస్తారు. నల్లవాళ్ళు అనకూడదు, బ్లాక్స్ అనకూడదు, వాళ్ళని నీగ్రో అని కూడా అనకూడదట. నేను అమెరికా వెళ్ళినప్పుడు మామూలుగా మాట్లాడుతున్నాను, బ్లాక్స్ ఎక్కడ ఉంటే మాట్లాడకూడదు, వాళ్ళు కేసేసేస్తారు అన్నాడు. అంటే నీగ్రో అనకూడదు, బ్లాక్స్ అనకూడదు వాళ్ళని. సో వాస్తవానికి ఒకప్పుడు వాళ్ళకి చాలా హ్యూమిలియేషన్ ఉండేదండి. ఆ టైంలో అబ్రహాం లింకన్ అన్నటువంటి 16th ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా చాలా పోరాటం చేశాడు. నల్ల జాతి వారికి, నీగ్రో వారి యొక్క బానిసత్వం నుంచి విడుదల ప్రసాదించాడు. గొప్ప ఫైట్ చేశాడు. అందుని బట్టి అబ్రహాం లింకన్ని చాలా గౌరవిస్తారండి. అబ్రహాం లింకన్ని చాలా గణపరుస్తారు అమెరికా వాళ్ళు. ఎందుకంటే నల్ల జాతి నీగ్రో వారి బానిసత్వం నుంచి విడుదల చేశాడు. ఈరోజున ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా, మనం కూడా పాపం అనే బానిసత్వంలో ఉన్నప్పుడు ప్రభువు మనల్ని విడిపించాడు. బోయేజు ఏ విధంగా రూత్కి డెలివరెన్స్ ఇచ్చాడో, బోయేజు రూత్ని ఏ విధంగా వివాహం ఆడి గొప్ప స్థానానికి ఏ విధంగా రూత్ని చేర్చాడో, ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన బోయేజుగా మన మీద ఉన్నటువంటి బానిసత్వం అనేటువంటి కాడిని దించివేసి మనకు విమోచన ప్రకటించాడు ఆయన. ఇంక మనం పాప బానిసత్వంలో లేము, అపవాది బందీకానంలో లేము, మనం పాపముల చేత బంధించబడిన వ్యక్తులుగా లేము. ఈరోజున ఒకవేళ నువ్వు బంధించబడిన వ్యక్తిగా ఉన్నట్లయితే
యూదా గోత్రపు సింహము, దావీదుకు చిగురైనటువంటి వధింపబడినటువంటి దేవుని గొర్రెపిల్ల మాత్రమే నీ బంధకాల నుంచి విడుదల చేయగలుగుతుందని ప్రకటన గ్రంథం 5వ గ్రంథంలో 5వ అధ్యాయంలో రాయబడితే, ఉదయకాల సమయంలో ఏ బంధకాలతో ఒకవేళ ఉన్నట్లయితే ప్రభు దగ్గరికి రా, నీ బంధకం నుంచి దేవుడు ఏం చేస్తాడు? విడుదల చేస్తాడు. ఐఎమ్ వెరీ ష్యూర్. అది నీ బంధకం ఏదన్నా కావచ్చు, అదొక పాప బంధకం కావచ్చు, అదొక శాప బంధకం కావచ్చు. నువ్వు ఒకవేళ ఏ బంధకముల చేతనే బంధించు, అది కులకట్లు కావచ్చు, మతకట్లు కావచ్చు, ప్రాంతీయ కట్లు కావచ్చు, పాపం అనే కట్లు కావచ్చు, శాపం అనే కట్లు కావచ్చు, లేకపోతే యవనస్తుల గురించి మాట్లాడంటే పోర్నోగ్రఫీ అనే కట్లు కావచ్చు, నీ జీవితంలో మద్యపానం అనే కట్లు కావచ్చు, ధూమపానం అనే కట్లు కావచ్చు, లేకపోతే హోమోసెక్సువాలిటీ అనేటువంటి కట్లు కావచ్చు. ఏదో రకమైన కట్ల చేత నువ్వు బంధించబడి విడుదల పొందాలనుకుంటున్నావు, స్ట్రగుల్ అవుతున్నావు, విడుదల రాట్లా, తెంపుకోవాలనుకుంటున్నావు, బయటకు వచ్చేయాలనుకుంటున్నావు, కానీ బయటకు రాలేకపోతున్నావు. పాపం నిన్ను బంధించేసింది. పాపం నిన్ను గట్టిగా కాళ్ళతో బంధించేస్తే విడుదల పొందాలనుకుంటున్నావు, బయటికి రావాలనుకుంటున్నావు, కానీ బయటికి నువ్వు రాలేకపోతున్నావు కదా. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు నిన్ను బయటికి తీసుకురాలేరు. పోలీసు వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తే పాపం నుంచి బయటకు వచ్చేస్తాడు మనిషి. లేకపోతే లాయర్లు కౌన్సిలింగ్ ఇచ్చి బాబు ఇలా కాదు అలా కాదంటే 2 రోజులు ఉంటాడు, 3 రోజులు మరలా యథావిధిగా పాపంలోకి జారిపోతాడు మనిషి. కానీ క్రీస్తు రక్తం మాత్రమే, క్రీస్తు మాత్రమే ఒక వ్యక్తి పాపం నుంచి ఏం చేయగలుగుతుంది? పవిత్రపరచగలుగుతుంది. చాలామంది సాక్ష్యాలు చెప్తారండి ఇప్పటికీ కూడా, నేను ఎలా మానేనో నాకు అర్థం కావట్లేదండి త్రాగుడు, ఎలా మానేనో ఈ సిగరెట్, అసలు సిగరెట్ కాల్చకుండా ఉండాలని చాలా ప్రయత్నం చేశాను, ఈ ఏళ్ళు కాల్చుకున్నానండి కానీ నా వల్ల కాలా. కానీ ప్రభుని యేసుక్రీస్తు ప్రభు నా జీవితాన్ని సమర్పించినప్పుడు అనుకున్నాను, ఆ సిగరెట్ వాసనే పట్టలేదు ఇప్పుడు అని చెప్తున్న వాళ్ళు లేరా? మా తండ్రి గారు చైన్ స్మోకర్ అండి, అసలు మాన్తాడని ఎవరో అనుకోలా. కానీ యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఆయనలో గొప్ప మార్పు. ఈ రోజున ఇంతమంది ప్రభువును ఆరాధించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే క్రైస్తవులు ఉండే పరివర్తన. ప్రభువు తమ జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాడు. అనేక మంది భార్యను హింసించేటువంటి వారు ప్రభువును నమ్ముకున్న తర్వాత భార్యను ప్రేమగా చూడటం మొదలుపెట్టారు. ఆ తర్వాత అనేక మంది గయ్యాళి గంపలో ఎవరో స్త్రీలు భర్తను ఏకిపాడేసేటువంటి వారు ప్రభువును నమ్ముకున్న తర్వాత ప్రేమించడం మొదలుపెట్టారు. దేవుడిచ్చేటువంటి పరివర్తన అంత గొప్పది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అనేక మంది యవనస్తులు గంజాయికి బానిస అయిపోయి, మద్యపానానికి బానిస అయిపోయి, ధూమపానానికి బానిస అయిపోయి, భయంకరమైన పాపాలకు బానిస అయినటువంటి వారు ప్రభువుని ఎరిగిన తర్వాత, యేసు రక్తం చేత వారు ప్రతి పాపాన్ని కడుక్కున్న తర్వాత, ఏ పాపాన్ని అయితే ప్రేమించి దాన్ని హత్తుకున్నారో, ఎంబ్రేస్ చేసుకున్నారో, అదే పాపాన్ని విడిచి బయటికి ఇసిరేశారు. రౌడీ షీటర్లు, దొంగలు, నరహంతకులు మారిపోయారు. అంటే యేసు రక్తంలో ఉన్నటువంటి గొప్ప శక్తి అలాంటిది. యేసయ్య వాక్యానికి ఉన్న గొప్ప శక్తిది. యేసయ్య మనల్ని విమోచిస్తాడు. ఆయన మరణం ద్వారా మనకు విమోచనం. చివరిగా చెప్పాలంటే ఆయన మరణం ద్వారా మనందరికీ కూడా ఎంట్రన్స్ టు ద హోలీ ప్లేస్, ఎంట్రన్స్ టు ద హోలీ ప్లేస్, పరిశుద్ధమైన స్థలంలో మనందరికీ చెప్పండి ప్రవేశము. హల్లెలూయా. ఏమంటే కొన్ని ప్రాంతాలకు మనం వెళ్ళనిస్తారండి, అసెంబ్లీలోకి మనం వెళ్ళిపోతానంటే వెళ్ళనిస్తారా? అక్కడ సెక్యూరిటీ ఉంటారు. చూపించి నీ కార్డు ఏంటి, నువ్వు ఎమ్మెల్యేయా, లేకపోతే ప్రజాప్రతినిధివా, లేకపోతే ఈ సెక్రటరీ ఎంప్లాయీ అయితే లోపలికి వెళ్ళంటారు, కానీ లోపలికి వెళ్ళనివ్వరు. వైట్ హౌస్ మనం చూస్తూ ఉంటాం, వైట్ హౌస్లోకి వెళ్ళడానికి లేదు. నేను అమెరికా వెళ్ళినప్పుడు వైట్ హౌస్ని చూశాను, బయట నుంచే, లోపలికి వెళ్ళడానికి లేదు, లోపలికి వెళ్ళడానికి లేదు. కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కానీ ఒక మాట, దేవునికి ఇల్లు, పరలోక రాజ్యం అంటే ఏంటి? గాడ్స్ హౌస్, దేవుని ఇల్లు. ఆ దేవుని ఇంట్లో ప్రవేశం కూడా అందరికీ ఉంటుందా? ఆ ప్రవేశం ఎవరికి ఉంటుందో తెలుసండి? ఎవరైతే వారి వస్త్రాన్ని గొర్రెపిల్ల రక్తంలో దుక్కున్నటువంటి వారికి మాత్రమే అక్కడ స్థానం ఉంటుంది. అర్థమైందా? గొర్రెపిల్ల రక్తం అంటే యేసయ్య రక్తంలో వారి వస్త్రాలను తుక్కుని తెలుపు చేసుకున్న వారికి మాత్రమే ఏంటి? పరలోక రాజ్యానికి వెళ్ళాడండి యోహాను, చూస్తున్నాడు ఇలాగా. దేవుడు అన్వెయిల్ చేశాడు, అంటే ప్రకటన, ప్రత్యక్షత అంటే అన్వెయిల్ అని అర్థం. ఆ తెరని ఇలా తీశాడు. పరలోక రాజ్యానికి తెర ఉంటే ఆ తెర తీసాడు. తెర తీస్తే చూస్తున్నాడు. పరలోక రాజ్యాన్ని చూస్తున్నప్పుడు అక్కడ కోటాను కోట్ల అనేక మంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ తెల్లటి బట్టలు వేసుకుని మెరిసిపోతున్నారు. అప్పుడు యోహాను అడిగాడు, ఓ దేవదూతని, ఎవరయ్యాళ్ళో ఆ తెల్లటి బట్టలు వేసుకుని ఎలా దేవదూతల్లో ఉన్నారు, మెరిసిపోతున్నారు, ఎవరు అని అంటే ఆ దేవదూత చెప్తుంది, వాళ్ళ గొర్రెపిల్ల రక్తంలో వారి యొక్క వస్త్రాలను ఉతుక్కున్నటువంటి వారు అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రోజున పరలోక రాజ్యంలో నువ్వు నేను అక్కడ ఉంటాం. ఏమంటే మనం కూడా పరలోక తెల్లటి వస్త్రాలు ధరించి ఆ మహామహిమలో ఉంటాం. ఎందుకు తెలుసా? నువ్వు నేను గొర్రెపిల్ల రక్తంలో మన ప్రతి పాపాన్ని ఉతుక్కుని కడుక్కుని
నీతిమంతులుగా మార్చబడినటువంటి వారం కాబట్టి ఆ పరలోక రాజ్యంలో మనకి ప్రవేశము. జక్కయ్య తన జీవితంలో అన్యాయస్తుడే, కానీ తన యొక్క పాపాలని ప్రభు అయిన యేసు ప్రభు రక్తంలో కడుక్కున్నాడు. తన వస్త్రాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కున్నాడు. కాబట్టి జక్కయ్య, సమరయ స్త్రీ, రెండవ దొంగ, వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో ఆ దేవుని మహిమలో వారు ఉంటారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు యేసయ్య మరణము మనకు తెచ్చిన ఆశీర్వాదాలు 4. ఏంటవి? మొదటిది ఏంటి? జస్టిఫికేషన్, నీతిమంతుడిగా తీర్చబడ్డాం కదా. తీర్చబడుట అని చెప్పండి, లేకపోతే తీర్చబడుట, జస్టిఫికేషన్. రెండోదిగా యేసయ్య మరణము ద్వారా మనకు వచ్చినటువంటి ఆశీర్వాదం. రెండోది రికన్సిలేషన్, అంటే సమాధానపరచబడుట. మూడోదిగా యేసయ్య మరణం ద్వారా మనకు వచ్చింది ఏంటి? విమోచన, రిడెంప్షన్. ఆ తర్వాత నాలుగోదిగా ఎంట్రన్స్ టు ద హోలీ ప్లేస్, పరిశుద్ధ స్థలంలో మనకి పాలు. పరిశుద్ధ స్థలంలో ఏంటి? పాలు మనకు వచ్చినాయి. పాలు అంటే తాగే పాలు కాదు, అంటే ఇన్వాల్వ్మెంట్ అని అర్థం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభురాత్రి భోజనం యొక్క ఆవశ్యకత ఏంటి? ప్రభురాత్రి భోజనానికి దేవుడు ఇచ్చినటువంటి ఆ వాల్యూ ఏంటి? ప్రభురాత్రి భోజనం అంటే ఏంటి? ఈ రొట్టె, అదే పులియని ఈ రొట్టె. పస్కా పండుగలో కూడా కరెక్ట్గా ఇదే విధానం ఉంటుంది. పులియన్ రొట్టెతో ఏం చేయమని చెప్పాడు? రొట్టె చేసుకోమన్నాడు. ఇది కూడా పులియన్ రొట్టె, రైట్. ఆ తర్వాత ఇందులో ద్రాక్షరసం ఉంది. ఈ రెండు కూడా ప్రభురాత్రి భోజనం అని తెలుసు. మనం ఎటువంటి భావంతో ఉండాలి? ప్రభురాత్రి భోజనాన్ని మనము ఇంకొక 5 నిమిషాల్లో, ఇంకో 10 నిమిషాల్లో ఈ యొక్క భోజనాన్ని మనం చేయబోతున్నాం కదా. అది దేవుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు. దీన్ని జ్ఞాపకం చేయాలి, నా యొక్క శరీరాన్ని, నా రక్తాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. మరి ఎటువంటి భావన కలిగి ఉండాలి? ప్రభురాత్రి భోజనం గురించి ఏంటి సందేశం అంటే కనుక త్వరగా 6 విషయాలు చెప్తాను. ఎక్కువ ఎలాబరేట్ చేయడానికి టైం లేదు, కానీ మీరు జాగ్రత్తగా వినాలి. ఒకటి, సో ఏ కమ్యూనియన్, ద కమ్యూనియన్ ఈజ్ యాక్ట్ ఆఫ్ సబ్మిషన్. చెప్పండి అందరూ కూడా, అన్ యాక్ట్ ఆఫ్ సబ్మిషన్ అనండి. అన్ యాక్ట్ ఆఫ్ సబ్మిషన్ అంటే ప్రభురాత్రి భోజనము తీసుకునేటువంటి వారికి విధేయత కలిగి జీవించాలి. విధేయత ఉండాలి. విధేయతతో ప్రభురాత్రి సంస్కారాన్ని మనము అనుసరించాలి. విధేయత, అన్ యాక్ట్ ఆఫ్ సబ్మిషన్. ఇదిన్న విధేయత, నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడం చెప్పాను అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:24 రాయబడింది కదా. నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయండి అన్నాడు. ఏంటి? రొట్టెను ద్రాక్షరసాన్ని చేయండి అన్నాడు. అదే ప్రభురాత్రి భోజనం. కాబట్టి నా ప్రియ జనాంగమా, ఈరోజున ఆయన విధేయత అంటే అర్థం, సబ్మిషన్ అంటే అర్థం, దేవునికి సబ్మిట్ అవటం అంటే అర్థం ఏంటో తెలుసండి? ఆయన అధికారానికి లోబడుట. ఏంటది? ఆయన అధికారానికి లోబడుట. విధేయత అంటే అర్థం అదే. సబ్మిషన్ అంటే అర్థం ఏంటంటే ఆయన అధికారానికి లోబడుట. ఈరోజున క్రీస్తు ప్రభు యొక్క అధికారానికి లోబడుతున్నావా? క్రీస్తు ప్రభు యొక్క అధికారానికి లోబడాలి. మనం ఆయన మాటకు విధేయత చూపించాలి. విధేయత ద్వారా గొప్ప ఆశీర్వాదం ఉంది, ఆనందం ఉంది. పేతురు రాత్రంతా చేపలు పెట్టాడు, ఒక్క చేపన్న పడిందా? చెప్పండి, పడవలేదు. ఉదయాన్నే ఇంకా ఇరిటేషన్తో వచ్చేస్తున్నాడు, ఫ్రస్ట్రేషను. ఎంత కష్టపడ్డాను, ఒక్క చేప పడలేదు. ఇంటికి వెళ్ళేటప్పుడు నా భార్య అడుగుతుంది, అప్పటికి భార్య ఉంది పేతురు గారికి. ఇంటికి వెళ్ళేటప్పటికి భార్య, రాత్రి అంతా కష్టపడ్డావు, ఎగేసుకుని వెళ్ళిపోయావు కదా, ఏం చేపలు పట్టావని అడుగుతుంది. బాధతో ఉన్నాడు. ఆ టైంలో ప్రభువారు ఉదయాన్నే ఆ గల్లే సముద్ర తీరాన్ని అనేక మంది చేపలు పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు, వ్యాపారం చేసేటువంటి వారు అందరూ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ప్రభు వారికి స్వార్థ ప్రకటించడానికి గల్లే సముద్రం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు దిగాలుగా ఉన్నాడు పేతురు గారు. అలాంటి పేతురుని చూసి, పేతురు నీ యొక్క నావ ఒకసారి వాడుకుంటాను ఇస్తావని అడిగాడు. అది ఎంత భాగ్యం, వాడుకో అయ్యా అన్నప్పుడు ప్రభువారు ఆ నావలోకి వెళ్ళి బయట ఉన్నటువంటి వ్యక్తులతో ఆయన మాట్లాడుతున్నాడు. నావను ఒక స్టేజ్గా ఆయన చేసుకున్నాడు. నావని ఒక ప్లాట్ఫామ్గా ఆయన చేసుకుని మాట్లాడుతున్నప్పుడు మనోడు ఆ టైంలో ఆ మాటలు వింటూ ఏం బాగు చేసుకుంటున్నాడు? వాళ్ళు బాగు చేసుకుంటున్నాడు. వాళ్ళు చక్కగా బాగు చేసుకుని మళ్ళీ రేపు చేసుకోవాలి కదా అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు బాగు చేసుకుంటే ప్రభు మాట్లాడుతున్న మాటలు వింటున్నాడు అండోయ్. ప్రభు మాట్లాడుతున్న మాటలు వింటున్నాడు. సో ఈయన మాటలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. చాలామంది ధర్మశాస్త్ర ఉపదేశకులు బోధలు విన్నాను నేను, చాలామంది రబ్బీలు చెప్పినట్టు బోధలు విన్నాను. కానీ ఈయన బోధ చాలా ప్రత్యేకంగా ఉంది. ఈయన బోధ చాలా విలక్షణంగా ఉంది. ఈయనేమో మా మెస్సయ్య. ఎంతో కాలం నుంచి యూదా సమాజము ఓ మెస్సయ్య కోసం ఎదుగు చూస్తున్నారు. యెషయా ప్రవచించినటువంటి మెస్సయ్య ఈయనేమో అటువంటి ఆ భావన ఎప్పుడైతే కలిగిందో ఇంకా డౌట్ ఉంది, మీమాంస ఉంది, ఈయన కాదు అనే టైంలో వెంటనే ప్రసంగం ముగించాడు ప్రభు. పేతురు, నిరాశగా ఉన్నావు కదా, లోపలికి వెళ్ళి నేను చెప్పిన ప్లేస్లో వలయ్యి అన్నాడు. లోపలికి వెళ్ళి లోతుగా కుడి పక్కన వల వేయమన్నప్పుడు
వెంటనే విశ్వాసం వచ్చింది. వినుడి ద్వారా విశ్వాసం కదండి. విన్నాడు, దేవుని మాటలు విన్న తర్వాత విశ్వాసం వచ్చిన తర్వాత పేతురు ఒక మంచి మాట అంటాడు. ఆ మాట మనం కూడా చెప్పాలి. నీ మాట చొప్పున వల వేస్తాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా మైండ్ ఒకటి చెప్తుంది, నా అంతరాత్మ ఒకటి చెప్తుంది, నా పక్కన ఉన్నటువంటి వేరే వాళ్ళు ఇంకో మాట చెప్తున్నారు, కానీ నువ్వు చెప్పావు కాబట్టి నీ మాట చొప్పున వెళ్ళి విశ్వాసంతో వలేస్తాను అని లోపలికి వెళ్ళి మళ్ళా వల సర్దుకున్నటువంటి వాడు వల ఓపెన్ చేసి మళ్ళా వెళ్ళి వల వేసిరేటప్పటికి లాగలేకపోతున్నాడు. అయ్యగారు షాక్ అయిపోయాడు. ఈయనకి ఎలా తెలిసింది? చేపలతో ఏమన్నా మాట్లాడా, లేకపోతే చేపలకి ఏమన్నా హిప్నటైజ్ ఏమన్నా చేశాడా? మొత్తం చేపలన్నీ నా దాంట్లోకి వచ్చి పడ్డాయే. ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు. వెంటనే ప్రభు పాదాల మీద పడి నన్ను విడిచిపెట్టే అయ్యా, నేను అపవిత్రుణ్ణి, నేను పాపాత్ముణ్ణి, నువ్వు నాతో మాట్లాడకూడదయ్యా, నువ్వు నాతో మాట్లాడడానికి నేను యోగ్యత లేనటువంటి వాడిని, నన్ను విడిచిపెట్టే అన్నప్పుడు పేతురు భయపడొద్దయ్యా, ఈ రోజు నుంచి ఐ విల్ మేక్ యూ ఎ ఫిషర్ ఫర్ పీపుల్, నేనేం చేస్తాను, మనుషులు పట్టే జాలరుగా చేస్తాను అని ప్రభు వాగ్దానం చేసేటప్పటికి పేతురు పడవ విడిచిపెట్టాడు, ఆ నావ విడిచిపెట్టాడు, ఆ చేపలు విడిచిపెట్టాడు, ఆ వల విడిచిపెట్టి ప్రభువును వెంబడించడం మొదలెట్టాడు. స్తోత్రం చెప్పండి. నా ప్రియదేవజనాంగమా, యేసయ్య మాట విన్నటువంటి పేతురు దుఃఖపడ్డా? పేతురు దేవుని అన్నంత కారణం వల్ల అతని జీవితంలో ఆనందం వచ్చింది, అతని జీవితంలో అభివృద్ధి వచ్చింది. నీ జీవితంలో కూడా సంతోషము, ఆనందము, అభివృద్ధి కావాలంటే యేసయ్య మాట వినాలి. ఆయన మీతో చెప్పునది చేయడి అని ఎవరు చెప్పారు? మరియా అక్కడ ఉన్న పరిచారకులు చెప్పారు. విన్నారా? వినలేదా? వాళ్ళు వెళ్ళి చేతులు కట్టుకొని ఏం చేయాలయ్యా? నీకు నిజంగా దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తివైతే, దేవుని మనసు కలిగినటువంటి వ్యక్తివైతే, నీలో విధేయత ఉంటే చేతులు కట్టుకుని ప్రభువుని నేను ఏం చేయాలని అంటావు. నీకే కనుక విధేయత లేదు, విశ్వాసం లేదనుకోండి, నేను చెప్తాను చేయండి అంటావు నువ్వు. సౌలు రక్షించబడి క్రితం అందరికీ ఆర్డర్ చేసి అది చేయి ఇది అనేవాడు. ఎప్పుడైతే ప్రభు దర్శనాన్ని చూశాడో ప్రభు దగ్గరికి వెళ్ళి చచ్చిన వాడు వాళ్ళు పడి, నేను ఏం చేయాలి ప్రభువా అడుగుతున్నావు, నువ్వు ఏం చేయాలని. మాకు అంతా తెలుసండి, విజయవాడ మందే, మొత్తం అంతా తెలుసు. వ్యాపారం ఏంటో, కుటుంబాలేంటో, మనుషులంతా ఆయన తెలిసి, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు నాకు అని అంటున్నావా? ప్రభువు దగ్గరికి వచ్చి నువ్వు అలా అనడానికి వీల్లేదు. ప్రభు నేను ఏం చేయాలయ్యా? విధేయత ద్వారా ఆశీర్వాదం ఉందండి. దేవుని మాట విధేయత చూపించే వారు ఆశీర్వాదం. ప్రభువుని ప్రేమించేటువంటి వారు ఏం చేస్తారట? ఆయన ఆజ్ఞలను గైకొంటారంట. ప్రభువును ప్రేమించేటువంటి వారు ఆయన మాట వింటారంట. ప్రభువును ప్రేమించేటువంటి వారు ఆయన ఆజ్ఞకు లోబడి జీవిస్తారంట. నువ్వు ప్రభు యొక్క ఆజ్ఞకు లోబట్టలేదంటే ప్రభువుని ఏం చేయనట్టు? ప్రేమించనట్టు. అర్థమవుతుందా మీకు? ఒక తండ్రి మాట కుమారుడు వింటలేదు అంటే అర్థం ఏంటి? తండ్రి అంటే కుమారుడికి ఏమీ లేదు, గౌరవం లేదు, ప్రేమ లేదు. కానీ తండ్రి చెప్తున్న మాటలు కుమారుడు వింటున్నాడు అంటే అర్థం ఏంటి? తండ్రి పట్ల ఒక రెవరెన్స్, తండ్రి పట్ల ఒక భయము, తండ్రి పట్ల ఒక ప్రేమ ఉంది. స్తోత్రం చెప్పండి. తండ్రి మాటను జవదాటరు కొంతమంది. ఎందుకు తెలుసా? వాళ్ళ నానంటే అంత ప్రేమ, వాళ్ళ అమ్మ అంటే అంత ప్రేమ. అదే రీతిగా ప్రభువుని ప్రేమిస్తున్న మనము ఆయన మాటకు లోబడి దీవిస్తాము. ఇంకో మాట నేను చదివిస్తాను. అదేంటంటే, బలు అర్పించడం కంటే, ఏమంటే క్రొవ్వినటువంటి మేక క్రొవ్వును దేవునికి అర్పించడం కంటే విధేయత, మాట వినటం శ్రేష్టమన్నాడు. ఇంగ్లీష్లో ఒక మంచి సామెత అందరికీ తెలుసు. అదేంటంటే, ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్ అంటారు. ఏమంటారు? ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. నువ్వు బలు అర్పించడం కంటే దేవుని మాటకు విధేయత చూపించడం మంచిది. నువ్వు దేవునికి లక్షలు కానుకేయటం కంటే విధేయత చూపించడం మంచిదని దేవుని లేఖనం సెలవిస్తూ ఉన్నాయి. 1 సమూయేలు గ్రంథం 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన సంతోషించునా. చూడండి, దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? క్వశ్చన్ మార్క్. ఆలోచించు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. అర్థమైందండి? బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. అందరిని బట్టే ఒబీడియన్స్ ఇస్ బెటర్ దాన్ సాక్రిఫైస్. మాట వినాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని వాక్య ప్రకారం జీవించాలి, ఆజ్ఞకు లోబడాలి. ఓ ఇశ్రాయేలు, నా మాట విని నీకు ఎంత మేలయ్యా! అయ్యో ఇశ్రాయేలు, నా మాట వింటే నీకు ఎంత మేలు! మాట వెనకే చెడిపోయామంటారు చాలామంది. ఆడండి మాట వెనకే చెడిపోయి ఉండాడు.
వాడండి నా అమ్మాయి మాట వింటే బాగుపడింది, మాట వినలేదండి, అందుకే ఈరోజు తన జీవితం పాడైపోయిందండి. వద్దురా 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 అమ్మాయి అన్నాను, ఆడు వినలేదండి, అమ్మాయినే కట్టేసుకుని వచ్చాడు, ఆ అమ్మాయి ద్వారా జీవితం పాడైపోయిందని చెప్తున్న తల్లిదండ్రులు చాలామంది ఉంటారు. ఓ తల్లి అంటది, నా కుమార్తెకి చెప్పాను, వారు మన కుటుంబానికి సరిపోరమ్మా, వద్దమ్మా వద్దమ్మా అని చెప్పాను, అయినా సరే నా కూతురు వినలేదండి, ఆ మోహంలో పడింది, ఆ యొక్క పెళ్లి చేసుకుంది. 6 నెలలు బాగానే చూసాడు, 7వ నెల నుంచి ఇంటి నుంచి బయటికి గెంటేసాడండి. ఇప్పుడు నా యొక్క కూతురు జీవితం పాడైపోయింది. వినలేదు సార్, వినలేదండి. విధేయత, అన్ యాక్ట్ ఆఫ్ సబ్మిషన్ ఈజ్ ఎ కమ్యూనియన్. ఈరోజున ప్రభురాత్రి సంస్కారం, ప్రభురాత్రి భోజనం దగ్గరికి వచ్చేటప్పుడు విధేయత కలిగి ఉండాలా, విధేయత. రెండోదిగా కమ్యూనియన్ ఈజ్ నథింగ్ బట్ దన్ యాక్ట్ ఆఫ్ డెవోషన్. భక్తి భావం ఉండాలి. ఏముండాలా? భక్తి భావం, గాడ్లీ రెవరెన్స్. ఏమండి, ఒక చీఫ్ మినిస్టర్ దగ్గరికి, ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం చాలా భక్తి భావంతో ఉంటాం. నోట్లో ఒక బబుల్ గమ్ వేసుకుని, ఏమండి నోట్లో బబుల్ గమ్ వేసుకుని నవ్వులుతూ ప్రైమ్ మినిస్టర్ ముందు ఉంటామా? మనం చాలా డిగ్నిఫైడ్గా ఉంటాం. ఒకవేళ దగ్గు వస్తున్నప్పుడు దగ్గేస్తామండి? చెప్పండి. దగ్గు వచ్చేస్తుంటే ఒక కర్చీఫ్ తీసుకుని ఒక డిగ్నిఫైడ్గా ఉంటాం కదా. కొన్ని ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు రిజర్వ్డ్గా ఉంటాం. కొన్ని ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఎక్కడున్నామనే స్పృహ ఉంటుంది, ఇంట్లో ఉన్నట్టుగా ఉండం. అలాగే సో దేవుని యొక్క సముఖానికి వస్తున్నప్పుడు ఆ భక్తి భావన ఉండాలి. ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ డెవోషన్. ఓకే, ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ డెవోషన్. భయభక్తులు క్రీస్తు ప్రేమకు, ఆయన యాగమునకు త్యాగమునకు ప్రతిగా స్పందించటం, ఆయన చేసినటువంటి కార్యాన్ని బట్టి మనం ఏం చేయటం, ఏమంటే ప్రతిస్పందించటమే కమ్యూనియన్. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఒక గాడ్లీ రెవరెన్స్, భయభక్తులు కలిగి జీవించటం అది అవసరం. ప్రభు బలను సమీపిస్తున్నప్పుడు ఆ గాడ్లీ రెవరెన్స్, భయభక్తులు, భక్తి మాత్రమే కాదు భయం కూడా ఉండాలి. దేవునికి నిందారహితంగా మనం బ్రతకాలి. స్తోత్రం చెప్పండి. అబ్రహాము ఏం చేశాడు? సర్వశక్తుడైనటువంటి దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము, నువ్వు నిందారహితుడిగా ఉన్నావయ్యా, అందుని బట్టి నేను దీవిస్తున్నాను అంటాడు. అవును, నిందారహితంగా మనం జీవించాలి, భక్తి భావన కలిగి ఉండాలా. ప్రభురాత్రి సంస్కరణ ఒక ప్రసాదం వలె, ప్రభురాత్రి భోజనాన్ని ఏదో అలవాటు క్రిస్టియన్ కాబట్టి మనం చిన్నప్పుడు బాప్తిజం తీసుకున్నాం, మందిరానికి వెళ్ళి తీసుకోవడం అని కాదు. ఇది తీసుకుంటున్నప్పుడు మనం వణికేటువంటి అనుభవాల్లోకి రావాలి, వణకాల. అయ్యా, నువ్వు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రాలయ్యా, ఏ పాటి వాడినయ్యా, ఎచ్చటి వాడినయ్యా, ఎంత దుర్మార్గమైన నన్ను రక్షించి నీ యొక్క రక్తంలో పాలుబాక్సులాడి కృప నాకు ఇచ్చావు తండ్రి, నీ మాంసంలో పాలుబాక్సులాడి కృప నాకు ఇచ్చావయ్యా, ఎంత గొప్ప ధన్యత నాకు ఇచ్చావు, ఎంత గొప్ప యోగ్యత నాకు ఇచ్చావు. ఎవరైతే ఈ రక్తంలో శరీరంలోని పాలుబాక్సులకు ఉంటారో వారు పరలోక రాజ్యానికి చేరతారు కదా. అంత గొప్ప ఆధిక్యత నాకు ఇచ్చినప్పుడు ఎంత రెవరెన్స్ ఉండాలి, ఎంత డెవోషన్ ఉండాలా, ఎంత సిద్ధపాటు ఉండాలా. కాబట్టి ప్రభురాత్రి సంస్కారం దగ్గరికి మనం వస్తున్నప్పుడు ఆ డెవోషన్ చాలా ఇంపార్టెంట్. అదేంటి? ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ డెవోషన్. అండ్ థర్డ్ వన్, ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. వర్షిప్ అంటే ఆరాధన. ఆరాధిస్తూ ప్రభు సన్నిధికి రావాలి, ప్రభుని గణపరుస్తూ, అయ్యా నువ్వు నా కోసం చేసిన యాగాన్ని బట్టి నీకు వందనాలయ్యా, నువ్వు నాపై చూపిన ప్రేమను బట్టి నీకు వందనాలయ్యా, సమీపింపరాంతి తేజస్తుంది అమరత్వం కలిగినటువంటి దేవా, నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవా నీకు వందనాలయ్యా, నీకు స్తుతులయ్యా, నీకు నా ఆరాధన అయ్యా అని చెప్పి ఆరాధిస్తూ ప్రభు సన్నిధికి రావాలి. ఈరోజున ప్రభు యొక్క త్యాగం, ఈరోజున మన ఆరాధనకు సెంట్రాయిడ్ ఎవరు? హూ ఈజ్ ద సెంట్రాయిడ్ ఫర్ అవర్ వర్షిప్? ప్రభువే. యేసయ్య యొక్క త్యాగమే, యేసయ్య యొక్క రక్తార్పణమే కదా మన ఆరాధనకు మూలాలైనవి. మన ఆరాధనకు మెయిన్ సోర్స్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తార్పణం, యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగం. ఆయన చేసిన సిలువ యాగమే కదా. ఆయన సిలువ యాగం చేయకపోతే రొట్టె లేదు, ఇది ద్రాక్షారసం లేదు కదా. ఆయన సిలువ యాగమే కదా మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వీఆర్ రిమెంబరింగ్ ద క్రాస్, వీఆర్ రిమెంబరింగ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, వీఆర్ రిమెంబరింగ్ హిస్ సాక్రిఫైస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. కలువరి గిరి మీద ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడమే ఈ ప్రభురాత్రి భోజనం కదా. దానికి ఎంత ఆరాధనా భావంతో రావాలి, అంత ఆరాధనా భావంతో రావాలి. నేను చెప్పాను ఆరాధన అంటే ఏంటి? ప్రొస్క్యూనియో అనండి ఒకసారి. ప్రొస్క్యూనియో నాతో చెప్పండి. ప్రొస్క్యూనియో, ప్రొస్క్యూనియో, రైట్.
వర్షిప్ అంటే అసలు మీనింగ్ అది వర్షిప్. దానికి మూల భాషలోకి వెళ్తే ఏముంటుందంటే లికింగ్ ద మాస్టర్స్ హ్యాండ్ అని ఉంటుంది, లికింగ్ ద మాస్టర్స్ లెగ్ అని ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే మాస్టర్ యొక్క కాలి నాకటం అంట ఆరాధన అంటే. ఏంటది? వినటానికి కొద్దిగా జుగుప్సాకరంగా ఉన్నట్టు కానీ వాస్తవం ఇదే. లికింగ్ ద మాస్టర్స్ హ్యాండ్ ఆర్ లికింగ్ ద మాస్టర్స్ లెగ్, ఫీట్. అంటే ఒక కుక్క పిల్ల తన మాస్టర్స్ యొక్క ఆ కాలు గోటిని నాకటం అనమాట. ఎందుకు నాకుతుంది కుక్క పిల్ల? ఇంట్లో పెంచుకున్న కుక్క పిల్ల యజమాని యొక్క కాలిగోటిని ఎందుకు నాకుతుందో మీరు ఎప్పుడైనా దాని సైకాలజీ ఆలోచన చేస్తారా? అది ఎంతో కృతజ్ఞతగా ఉంటుంది. అయ్యా ఎక్కడో ఉన్నటువంటి నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వేళకి ఆహారం పెట్టి నాకేమైనా జ్వరం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళి జుట్టు పెరిగిపోతే జుట్టు కత్తిరించి ప్రతి వారం ఒకసారి స్నానం చేయించి ఆ తర్వాత ఇంకేంటి డీవాములు చేయించి ర్యాబీస్ చేయించి మీ ఇంట్లో ఒక సభ్యురాలుగా చేసేసి మీ మంచాలు ఎక్కించి ఒకవేళ ఎప్పుడైనా మిమ్మల్ని కరిసినా సరే మళ్ళీ తిరిగి నన్ను కరవకుండా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారని చెప్పి ఆ మాస్టర్ దగ్గరకు వచ్చి అప్పుడప్పుడు ఏం చేస్తుందంటే ఆ చిన్న కుక్క పిల్ల ప్రేమతో దాన్ని నాకుతూ ఉంటుంది అన్నమాట కాల్ని. అంటే దాని భావన ఏంటంటే నేను చాలా కృతజ్ఞురాలని, నిజంగా నీ కాళ్ళ దగ్గరే ఉంటాను, నేను నువ్వు ఏం చెప్తే అదే వింటాను, మీ ఇంటికి కాపలా కాస్తాను, మీ ఇంటికి ఏ దొంగలు వచ్చినా సరే నేను నిద్రపోను, చక్కగా మీకు మేలు చేస్తానని చెప్పి కృతజ్ఞతతో చెప్పేటువంటి అనుభవాన్నే ఆరాధన అంటారు. అర్థమైందండి? దాన్నే ప్రొస్క్యూనియో అంటారు. ఈరోజున ప్రభు యొక్క రాత్రి భోజనానికి వచ్చినప్పుడు ఆరాధనతో రావాలి, ఆరాధనతో రావాలి. ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. ఇంకోటి మాట చెప్పనా, ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెలోషిప్ అనండి. ఫెలోషిప్ అనండి. ఫెలోషిప్ అంటే ఏంటి? సహవాసము. హెబ్రోన్ అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? హెబ్రోన్ చర్చలు ఉంటాయి. హెబ్రోన్ అంటే అర్థం ఏంటి? సహవాసం. ఇక్కడ నేను మాట చెప్పాలి, మీరు అందరూ కూడా ఇప్పుడు వరకు వేరే రకమైన భావాలు ఉన్నాయేమో మీకు. కానీ ప్రభు రాత్రి సంస్కారంలో ఎవరైతే హస్తాన్ని వేస్తున్నారో దాన్ని ముట్టుకుంటున్నారో అందరిలో ఒక భావన రావాలి. ఆ భావం అంటే సమానత్వము. ఏంటి? సమానత్వం. మనం ఎంతో కాలం నుంచి ప్రభు రాత్రి సంస్కారంలోకి వస్తాం కానీ మనలో సమానత్వం ఉండదు. నేను చాలా ఎక్కువ, వాడు తక్కువ, మా కులం పెద్దది, ఆడి కులం తక్కువ అనేటువంటి భావన రాకూడదట. దేవుని యొక్క సముఖానికి వచ్చినప్పుడు మనందరూ కూడా దేవుని శరీరంలో అవయవాలం. స్తోత్రం చెప్పండి. చాలా జాగ్రత్తగా వినాలి మీరందరూ కూడా. ఈ భావన మీరు అర్థం చేసుకోవాలి. ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెలోషిప్. అంటే ప్రభు శరీరంలో మనందరం కూడా అవయవాలం. ఏ అవయవానికి ఉండాల్సినటువంటి ఆ సిగ్నిఫికెన్స్, ఆ ప్రత్యేకత అవయవానికి ఉంటుంది. అంతే కదండి? ఉంటుందా ఉండదా? కన్ను చేయాల్సిన కన్ను చేస్తుంది, ముక్కు చేయాల్సినటువంటి ముక్కు పని అది చేస్తుంది, గుండె చేయాల్సినటువంటి పని అది చేస్తుంది. పోన్లే గుండె అనుకున్న దానికి ఇన్ని అవయవాలు పనిచేసేస్తున్నాయి కదా, బాడీలో అన్ని అవయవాలు బాగానే పనిచేస్తున్నాయి, నేను ఒక గంట రెస్ట్ తీసుకుంటాను అనుకోండి. గుండె అనుకుందనుకోండి, ఒక గంట నేను రెస్ట్ తీసుకుంటాను, నా పక్కన ఉన్న లివర్ బాగానే పనిచేస్తుంది, కిడ్నీలు బాగానే పనిచేస్తున్నాయి, అన్నీ బాగానే పనిచేస్తున్నాయి, ప్యాంక్రియాస్ బాగానే పనిచేస్తుంది. గుండె అనుకుంది ఒక గంట ఖాళీ తీసుకుందాం, రెస్ట్ తీసుకుందాం అనుకుంటే ఏంటి పరిస్థితి అవుతుంది? శరీరం కొలాప్స్ అయిపోద్ది. ఈరోజు సంఘంలో మనందరం ఎవరు? కమాన్ చేయొచ్చు అందరూ, చివరిన వాళ్ళు కూడా వింటున్నారా? సంఘంలో మనందరం ఎవరు? అవయవాలము. వీఆర్ ద ఆర్గాన్స్. ఏ ఆర్గానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఆర్గానికి ఉంటుంది. ఏమంటే కొన్ని ప్రధానమైనటువంటి అవయవాలు ఉండొచ్చు, కానీ ప్రతి అవయవం కూడా చాలా ఇంపార్టెంట్. ముక్కు చేయాల్సిన ముక్కు పని చేయాలి. ఏమండి ఈ ముక్కు ఒకవేళ సరిగ్గా శ్వాస లోపలికి వెళ్తుంది అనుకోండి, ఆగిపోద్ది గుండె. నా ప్రియదేవజనాగమా, సంఘములో అందరూ ఇంపార్టెంటే. స్తోత్రం చెప్పండి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేటువంటి భావం లేదు. రొట్టె విరుస్తున్నప్పుడు ఒకరితో ఒకరు సహవాసం చేస్తున్నాం మనం. ఏంటది? ఒకరితో ఒకరు ఏంటి? సహవాసం. సంఘాల్లో కుల భేదాలు ఉండడానికి వీల్లేదు. సంఘాల్లో ధనిక భేదము పేద అనేటువంటి భేదాలు ఉండడానికి వీల్లేదు. సంఘాల్లో ఏ తారతమ్యాలు ఉండడానికి వీల్లేదు. అందుని బట్టి చర్చిలో ఇక్కడ మనకేమన్నా విఐపి చైర్లు ఏమైనా ఉన్నాయండి? విఐపి చైర్లు ఏమైనా ఉన్నాయా? వీళ్ళు గొప్పోళ్ళు, వీళ్ళు ఉద్యోగస్తులు, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, లేకపోతే మేనేజర్లు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లు అని చెప్పి సంఘంలో ఏదన్నా ప్రత్యేకత ఏమైనా ఉంటుందా? ఆలోచన చేయండి. సంఘంలో అందరూ సమానమే. వాస్తవానికి ఈ ప్రభురాత్రి భోజనం దగ్గర నాకున్నటువంటి అలవాటు ఏంటంటే, ఈ ప్రభురాత్రి భోజనాన్ని తీసుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఈ బ్రెడ్ మీద చేతులు వేస్తారు.
ఆ తర్వాత ఈ యొక్క ద్రాక్షరసాన్ని కూడా ఇలా కరిచిపెట్టి తాగుతారు. అర్థమైందండి? ఇలా కరిచిపెట్టి తాగుతారు. ఎందుకో తెలుసా? అందరం కూడా ఒకే టేబుల్, ఒకే గ్లాసు, ఒకే పానీయం, ఒకే రొట్టె, ఒకే భోజనం. ఈ రోజుల్లో మండి భోజనాలను వస్తున్నాయి కదండి. పెద్ద కంచం ఇచ్చేస్తారు, అందులో ఆహారం వేసి మొత్తం అందరూ తినేస్తూ ఉంటారు. ఇట్స్ ఎ ఫెలోషిప్ కదా. నిజంగా అదే భావన. ఇప్పుడు మనందరం ఒకే ప్లేట్లో తింటాం. వాస్తవానికి మండి భోజనానికి ప్రభురాత్రి భోజనానికి కొంచెం సంబంధం ఉంది. ఎందుకంటే ఆ మండి భోజనం ఇల్లుళ్ళందరూ అదే ప్లేట్లో తింటూ ఉంటారు. అవును, ఎందుకు తెలుసా? అది ప్రేమ. ఒకళ్ళు సెపరేట్గా ప్లేట్లు పెట్టుకోవడం కాదు, అందరూ ఒకే ప్లేట్లో తినటం ద్వారా మనందరం ఒకటే. స్తోత్రం చెప్పండి. ఒకే ప్లేట్లోది ప్లానింగ్ చేస్తున్నాము, ఒకే ప్లేట్లో తింటున్నాం, ఒకే పానీయం మనం పానీయం చేస్తున్నామంటే మన సంఘం అనేటువంటిది అది ఈక్వాలిటీని ఏం చేస్తుంది? పోర్ట్రే చేస్తుంది. దేవుడు అది చెప్పాడు, మీరు అందరూ సమానమే. మనందరిలో ప్రవహించే రక్తం ఏంటి? సిలువ రక్తం, క్రీస్తు రక్తం. అందరూ ఇప్పుడు అందరూ సమానమే. స్తోత్రం చెప్పండి. చర్చ్కి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఏముంట్లు వద్దండి, అయ్యి దేవునికి నచ్చవు చెప్తున్నాను నేను. కొన్ని సందర్భాల్లో దీవెని పొందుకోకపోవడానికి కారణం ఇయ్యే. మనలో ఆ ఫీలింగ్ మన బ్లడ్లో ఉండిపోయింది, నరాల్లో ఉండిపోయింది. ఇంకా ఆ భావన పోట్ల. నువ్వు ఆ భావన పెట్టుకుని, ఆ దురుద్దేశం పెట్టుకుని, ప్రభువా నా ప్రార్థన అయ్యా అంటే దేవుడు ఎలా అంటాడండి? లేదు పాస్టర్ గారు, బయటికి వెళ్తే అదే ఉందండి, మొత్తం సీఏనండి అంటావేమో. క్యాస్ట్ అనేటువంటిది బాగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి అని అంటావా? బయట అయితే బయట కానివ్వండి, కానీ సంఘంలో రక్షించబడిన తర్వాత, నువ్వు క్రీస్తు రక్తం చేత కడగబడిన తర్వాత, పరలోక రాజ్యంలో దేవుడు నీకు పౌరసత్వాన్ని ఇచ్చిన తర్వాత ఆ ఫీలింగ్ పక్కన పెట్టేసేయండి. అందరూ సమానమే, క్రీస్తులు అందరూ సమానమే. ఏమండి? మనందరిలో క్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరిలో కూడా ప్రవహించేది క్రీస్తు రక్తమే. మనందరం సిలువ రక్త సంబంధం. చెప్పండి, చప్పలు కొట్టట్లేదే? ప్రైజ్ ది లార్డ్. మనందరం ఎవరం? సిలువ రక్త సంబంధంలో. ఆ ఫీలింగ్ వదిలేసేయండి. దీవెన పొందుతారు చెప్తున్నాను నేను. మీరు దీవెన పొందాలంటే సంపూర్ణంగా ఆ ఫీలింగ్లో తెలియసేయండి. వివాహాలప్పుడు, ఆ తర్వాత ఇంకా ఈ విషయాల్లో అఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో దానికి ఉండాల్సినవి ఉంటాయి, కానీ మనం ప్రభు దగ్గర నిరపరాధులుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. అయ్యా నీ ముందు నేను నిరపరాధులుగా ఉండాలి. కాబట్టి ప్రభు బల్లకు వచ్చేటప్పుడు ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెలోషిప్. ఇంకో మాట చెప్పనా? కమ్యూనియన్ అనేటువంటిది ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. చెప్పండి, కనిపెట్టుట. నిరీక్షణ మనము సాధకం చేస్తున్నాం. మనందరి నిరీక్షణ ఏంటి చెప్పండి? మనందరి హోప్ ఏంటి? ప్రభు మరలా తిరిగి రాబోతున్నాడు, హోపే కదా. ఇప్పుడు ప్రభు రాత్రి సంస్కారాన్ని దగ్గరికి వస్తున్నప్పుడు, ప్రభు రాత్రి భోజనం దగ్గరికి వస్తున్నప్పుడు మనందరూ కనిపెట్టేటువంటి అంశం ఏంటి తెలుసా? ప్రభు రాబోతున్నాడు, ఆయన స్థలంలో నన్ను ఉంచబోతున్నాడు అనే కనిపెట్టిన ఎక్స్పెక్టేషన్. నేను వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయండి. ఎప్పటి వరకు చేయాలి దీన్ని? ఎప్పుడు వరకు మనం ప్రభురాత్రి భోజనాన్ని ఆచరించాలి? ఇట్స్ అన్ ఆర్డినెన్స్ అని చెప్పాను కదా. ఈ ఆర్డినెన్స్ని ఎప్పటి వరకు చేయాలి? నువ్వు చచ్చిపోయేంత వరకు, యేసుప్రభు వచ్చేంత వరకు చేస్తూనే ఉండాలి. సంఘంలో ఈ విధానం కొనసాగుతూనే ఉండాలి. ఇది ఆపబడ్డానికి వీల్లేదు. ప్రభురాత్రి భోజనం జరుపుబడుతూనే ఉండాలి. ఆలోచన చేయండి. ఎప్పుడు వరకు? యేసుప్రభు రాకడ దినం వరకు. అంటే మనందరం దేనికోసం కనిపెడుతున్నాం? ప్రభురాత్రి భోజనం దగ్గరికి వస్తున్నామంటే మనందరం కూడా వీఆర్ యాక్సెప్టింగ్ దట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ బ్యాక్ టు దిస్ వరల్డ్ ఇన్ ఎ సెకండ్ టైం. ఆయన మరలా ఈ లోకానికి రెండోసారి ఈ లోకానికి రాబోతున్నాడు. జీసస్ ఈస్ కమింగ్ వెరీ సూన్. వీ బిలీవ్ అండ్ అవర్ ఎక్స్పెక్టేషన్ దట్ గాడ్ జీసస్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ దిస్ వరల్డ్ ఇన్ సెకండ్ అడ్వెంట్. ఆయన రెండోసారి లోకానికి రాబోతున్న నిరీక్షణే కదా మనం బ్రతికింప చేస్తుంది. ప్రభు మేఘారూఢై రాబోతున్నాడు. ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. ప్రధాన దూత శబ్దంతోనూ ఆర్భాటముతోనూ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాబోతున్నాడు. ఆ మహిమలో ఉండాలి, ఆ రాకల్లో ఎత్తబడాలి అనేటువంటి ఆ విశ్వాసంతోనే కదా, నిరీక్షణతోనే మనం బతుకుతున్నాం కదా. మనలో దేవుడు ఇచ్చిన పునరుత్థాన నిరీక్షణ ఏంటి? ద హోప్ విచ్ ఈస్ కమ్స్ త్రూ ద రిజరెక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్. యేసు ప్రభు యొక్క యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానం ద్వారా వచ్చిన నిరీక్షణ మనం బ్రతికింపజేస్తుంది. హల్లెలూయా. మనందరి నిరీక్షణ ఉంది. ఒకనాడు ఈ లోకంలో మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినా, మనం మరణించినా, యేసు ప్రభు ఏ విధంగా పునరుత్థాన శక్తి కలిగినటువంటి వాడే పునరుత్థానుడు అయ్యాడో, మహిమ దేహాన్ని కలిగి సశరీరుడుగా ఆయన లేపబడ్డాడు. నేను కూడా ఆయన నమ్ముకున్నటువంటి నేను, ఒకనాడు పునరుత్థానం నమ్ముతున్న నేను, పునరుత్థాన నిరీక్షణ కలిగిన నేను, ఒకనాడు పునరుత్థానంతో నేను లేపబడబోతున్నాను. హల్లెలూయా. ఎవడికొందండి ఈ లోకంలో?
ఎవడికొంది నిరీక్షణ, ఎవడికొంది హోప్, ఎవడికొంది కాన్ఫిడెన్స్? క్రైస్తవుడికి మాత్రమే కాన్ఫిడెన్స్ ఉంటుంది. నేను చనిపోయినా పర్లేదు, నేను యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించాను కాబట్టి, ఆయన రక్తము చేత కడగబడ్డాను కాబట్టి, ఆయన యొక్క రక్తంలో నా యొక్క వస్త్రాలను ఉతుక్కున్నాను కాబట్టి చనిపోయినా తిరిగి లేస్తాను. హల్లెలూయా. అందుని బట్టే కదా నా మట్టుకైతే బ్రతుకు తీస్తే చావైతే లాభం అన్నాడు. పునరుత్థాన బలాన్ని బట్టి సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. అపోస్తలుడైన పౌలు పునరుత్థాన బలాన్ని బట్టట సమస్తాన్ని ఎలాగ ఎంచుకున్నాడట? బంగారం పెంట, వెండి పెంట, ఇంకా ఖ్యాతి పెంట, పొలిటికల్ పొజిషన్స్ పెంట, ఇవన్నీ కూడా పెంటగా ఎంచుకున్నాడట. ఎందుకు? పునరుత్థాన బలాన్ని బట్టి, పునరుత్థాన నిరీక్షను బట్టి. మనం కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? మీ ఆనందము సంతోషము భవిష్యత్తు బట్టి ఉంటుంది. ఇంటికి వెళ్ళిపోగానే మటన్ బిర్యానీ ఉందనగానే దారిలో మరలా వేరే వేరే చెరుకు రసాలు లేకపోతే చిన్న చిన్న జ్యూసులు తాగుతారా మీరు? అపటైట్ని కాపాడుకుంటారు. ఇంట్లో మంచి భోజనం ఉంది, అందులో బట్టి కడుపు చాలా ఖాళీగా పెట్టుకుని వెళ్ళాలి, మంచిగా భోజనం చేయాలని. అర్థమైందండి? ఇంట్లో చింతపండు చారు అనుకోండి. అంటే సో మనకి భవిష్యత్తు తెలిసిపోతే, వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, భవిష్యత్తు మనకు తెలిసిపోతే మనం నిశ్చింతగా ఉంటాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. భవిష్యత్తు తెలిసిపోయింది అనుకోండి, హ్యాపీగా ఉండడం. తెలియపోతేనే టెన్షన్ మనకి. మన భవిష్యత్తు తెలిసిపోయింది, పాలిమాన్ల భవిష్యత్తు తెలిసిపోయింది. ఈరోజు గనక ఈ లోకాన్ని నేను విడిచిపెడితే గనక నేను పరలోక రాజ్యంలో నా కళ్ళు తెరుస్తానని నా భవిష్యత్తు నాకు తెలిసిపోయింది. అందులో బట్టి నువ్వు మరణానికి ఇంకా భయపడుతున్నావు అంటే నీకు ఆ నిరీక్షణ లేదు. నీ యొక్క ఫ్యూచర్ నీకు తెలియలేదు. ఇంకా నీ ఫ్యూచర్ మీద నీకు ఇంకా నమ్మకం లేదు. నా ఫ్యూచర్ నా దేవుని చేతిలో సురక్షితంగా ఉంటుంది అనే విశ్వాసం ఉంటే నువ్వు వర్రీ అవ్వో. నీ బిడ్డల కోసం వర్రీ అయిపోతూ ఉంటావు. ఎలాగ వీళ్ళకి జాబులు ఎలా వస్తాయి, వీళ్ళ వివాహాలు ఏంటి? కానీ ఒకటి నమ్ము, నీ దేవుడు నీ బిడ్డలను ఆయన చూసుకునేటువంటి దేవుడు, వారి యొక్క భవిష్యత్తును చూసేటువంటి దేవుడు అనే నిరీక్షణ కలిగి ఉండు. టెన్షన్ పడవు నువ్వు. మా అమ్మ మా నాన్న ఎప్పుడు మా గురించి టెన్షన్ పడలేదండి. అసలు టెన్షన్ ఫ్రీ. మా చదువు గురించి ఎప్పుడు టెన్షన్ పడలా. చిన్నప్పుడు మా అమ్మ ఒకసారి టెన్షన్ పడిందట. ఎందుకంటే నిజం చెప్తున్నాను, మా అమ్మమ్మ గారు ఉన్నారండి. మా అమ్మమ్మ గారు వాస్తవానికి ఒక మందిరానికిలో ఆమె రక్షించబడింది. అక్కడ పరిచారకురాలుగా ఉంది. ఎంత నమ్మకమైన పరిచారకురాలో చెప్తానండి నేను. మీరు చాలామంది స్త్రీలు నిజంగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. ఆమె సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. కానీ మందిరంలో అందరికీ ఆమె వంట చేసి పెడుతుంది. అంటే ఏదో పెద్ద కుటుంబంలో పుట్టేసి చేయకూడదని అర్థం కాదు. ఆమె సమర్పణ. ఏమంటే ఆదివారం సంఘం అయితే శనివారం రాత్రి దేవుని సేవకుడు ఇంటికి వెళ్ళిపోద్ది, మందిరంలోనే పడుకుంటుంది ఆమె. ఉదయాన్నే 4 గంటలు లేచి మొత్తం మందిరం అంతా ఊడ్చేది ఆమె. అందరికీ ఏమండి సుమారుగా ఒక 150 మందికి ఆమె వంట వార్పు చేసి అక్కడ ఏమంటే 2 సర్వీసులు అయితే 2 సర్వీసులు మళ్ళీ సాయంకాలం ఆరాధన చూసుకుని మరలా తన ఇంటికి సోమవారం ఎప్పుడో చేరేది. ఆ రోజంతా దేవుని మందిరంలోనే గడిపేది. అలాంటి టైంలో అలా విధానంలో పెరిగింది ఆమె. వారి యొక్క ఆత్మీయ తల్లి గారు చిట్టమ్మ గారు, నిజంగా ఆమె కూడా ఏమండి చాలా భక్తి పొర్రాలు. దేవునితో ఒక వ్యక్తిగత సంబంధం కలిగి ఆత్మలో చాలా ఉజ్జీవం పడుతుంది మా అమ్మమ్మ. మా అమ్మగారు మా నాన్నగారు స్వార్థ పరిచర్య ప్రారంభించారు రాజమండ్రి పట్టణంలో. చాలా దీనస్థితిలో ఏమంటే 2-3తో ప్రారంభించబడిన పరిచర్యలో మా అమ్మమ్మ గారు అప్పుడప్పుడు ఏం చేసేవారంటే తనకు వస్తున్న సంపాదనలో దశమ భాగాన్ని ఎవరికి ఇచ్చేవారంటే, కూతురు కదండి, ఏదైనా అవసరాలు ఉంటాయి, మందిరంలో చాలా అవసరాలు ఉన్నాయి, మొన్నే స్వార్థ పరిచర్య ప్రారంభించారని చెప్పి దశమ భాగాన్ని సో ఎవరికి ఇచ్చేవారంటే అల్లుడికి పరిచర్య కోసం ఇస్తే వారు పాస్టర్ గారు పిలిపించారట. ఏమ్మా రాఘవమ్మ గారు, మీ దశమ భాగం రావట్లేదు ఏ అని అడిగితే వెంటనే పాస్టర్ గారు అన్నారు, నీ దశమ భాగం ఇక్కడే నువ్వు రక్షణ పొందావు, ఇక్కడే ఆత్మీయంగా ఎదుగుతున్నావు కాబట్టి దశమ భాగం ఇక్కడికే తీసుకురావాలమ్మా అని చెప్పగానే వాస్తవానికి ఆమె పాస్టర్ గారి మాట విని మా తల్లిదండ్రులకి ఇవ్వాల్సినటువంటి ఆ భాగాన్ని వాస్తవానికి ఇవ్వకుండా అడ్డిచ్చేటప్పటికి ఆ పరిస్థితుల్లోనంటే ఆ దశమ భాగం ద్వారా ఆమె ఇచ్చేటువంటి ధనం ద్వారా కొన్ని అవసరాలు తీర్చబడుతుండేయట. మా పరిచర్యలో, మా తండ్రి గారి పరిచర్యలో మా కొరకు ఏదైనా ఆహారం కానీ స్కూల్ ఫీజులు కానీ అవి ఖర్చు అవుతూ ఉండేవి. ఒకరోజు మా తల్లి చాలా ఏడ్చిందట. సొంత తల్లి కూడా నన్ను మరచింది, సొంత తల్లి కూడా సపోర్ట్ చేయట్లేదని బాధపడినప్పుడు ఆ రోజు రాత్రి దేవుడు మా అమ్మగారితో మాట్లాడేట. ఏమో తెలుసా,
నీ పిల్లల భవిష్యత్తు గురించి నువ్వు చింతపడద్దు, నేను విడువను ఎడబాయను, వారి భవిష్యత్తు నేనే చూస్తానని దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ రోజు నుంచి ఎప్పటికి కూడా మా తల్లి బాధపడలేదు. అవునయ్యా, ఆ రోజు వాగ్దానం ఇప్పటికీ ఆమె చెప్తుంది, ఒరే మీకోసం నేను ఎప్పుడు కూడా వర్రీ అవ్వలేదు. మీ సేవల గురించి, మీ పరిచర్ల గురించి, మీ భవిష్యత్తు గురించి, మీ బిడ్డల గురించి మేము వర్రీ కావట్లేదు. ఆనాడు దేవుడు వాగ్దానం చేశాడు, మీ బిడ్డలను పోషించేటువంటి వాడు నేనే. ఏమంటే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు అనుకుంటున్నారా? దేవుడు మా చదువుల్లో ఎక్కడైనా సరే ఫీజులు అఫ్కోర్స్ కష్టమే, ఫీజులు లేట్ అవుతున్నప్పుడు బయట నించోబెట్టేవారు కాన్వెంట్లో మమ్మల్ని. స్కూల్లో ఫీజులు ఇవ్వకపోతే లేచి నించోబెట్టి ఎప్పుడు తీసుకొస్తారు ఫీజులు అని అడిగారు. ఇంటికి వస్తే సేవకులు పలానా ఇన్కమ్ అంటూ ఉండదు సేవకులకి, ప్రభువుని అడగండి అనేవారు. లేటుకి ఇచ్చేవాళ్ళం ఫీజులు. అయినప్పటికీ మా చదువులు ఎక్కడ ఆపబడలేదు. మేము ముగ్గురు కూడా డబుల్ మాస్టర్ డిగ్రీలు చదివాం. ఈ రోజున సేవ ఇలా వదిలేసి నేనేమో ఉద్యోగానికి వెళ్తే ఒక మంచి పేమెంట్ నేను పొందుకుంటాను, శాలరీ. దేవుడు అంత గొప్ప కృప ఎందుకు ఇచ్చాడు తెలుసండి? మా తల్లి నిజంగా దేవుని మీద ఆధారపడి జీవించిన దేవుని వాగ్దానాలు. దేవుని వాగ్దానాలు నువ్వు నమ్మినప్పుడు నువ్వు చింతపడవు. దేవుని వాగ్దానం నమ్మినప్పుడు మీ బిడ్డల కోసం చింతపడి బీపీ షుగర్లు తయారయ్యేళ్ళు తెచ్చుకో. ప్రభు మీద ఆధారపడతావు, ధైర్యంగా ముందుకెళ్తావు. స్తోత్రం చెప్పండి. మన భవిష్యత్తు తెలిసిపోయిన తర్వాత మనం చాలా నిశ్చింతగా జీవిస్తాం. స్తోత్రం చెప్దాం. ఆమేన్. అర్థమవుతుందా? కనిపెట్టుట, ద యాక్ట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. చివరిగా చెప్పి ముగిస్తాను. కమ్యూనియన్ ఈజ్ నథింగ్ బట్ ద యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ ఎగ్జామినింగ్. సెల్ఫ్ ఎగ్జామినింగ్ అనండి ఒకసారి. సెల్ఫ్ ఎగ్జామినింగ్ అంటే స్వపరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా పడిపోయావా, ఏదైనా ప్రాంతంలో పడిపోయావా, దురభిమాన పాపం ఏమన్నా నీలో ఏలుబడి చేసిందా, లేదే ఏదన్నా పొరపాటు నీ ద్వారా జరిగిందా, వెంటనే ఏం చేయాలా? బల్ల దగ్గరికి వచ్చేటప్పటికి, ప్రభురాత్రి సంస్కారం దగ్గరికి వచ్చేటప్పుడు, ప్రభురాత్రి భోజనం దగ్గరికి వచ్చేటప్పటికి స్వపరిశీలన చేసుకోవాలి. నేను ఎటువంటి దోషం చేశాను, దేవునికి ఆయాస్కరమైన మార్గం ఏదైనా ఉందేమో సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి, ఒప్పుకొని పునరుద్ధరించబడాలి. స్తోత్రం చెప్పండి. పునరుద్ధరించబడే స్థలం ఏంటి? ఓకే, ఇది. ఈ స్థలం దగ్గరికి వచ్చేటప్పటికి, ప్రభురాత్రి భోజనం దగ్గరికి వచ్చేటప్పటికి నిన్ను సంస్కరించుకోవాలి, దిద్దుకోవాలా, ప్రభు పాదాల మీద పడి క్షమాపణ అడగాల, మరలా నీ విశ్వాస జీవితాన్ని ముందు కొనసాగించాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ప్రభురాత్రి భోజనం అంటే ఏంటి చెప్పండి? మనం ఎటువంటి భావన కలిగి ఉండాలా? ఒకటి, అన్ యాక్ట్ ఆఫ్ సబ్మిషన్, విధేయత కలిగి ప్రభురాత్రి సంస్కారం దగ్గరికి రావాలి. రెండోదిగా భక్తి భావంతో, గాడ్లీ రెవరెన్స్ ఉండాలి, భయభక్తులతో రావాలి. మూడోదిగా ఆరాధనా భావంతో రావాలి, గొప్ప ఆరాధనా భావంతో రావాలి. ఏమండి, ఆయన యొక్క శరీరాన్ని, రక్తాన్ని తాగుతున్నామంటే మనం ఎంత యోగ్యతనిచ్చాడు, ఆ కృతజ్ఞతతో రావాలి ప్రభు సన్నిధికి. నాలుగోదిగా అన్ యాక్ట్ ఆఫ్ ఫెలోషిప్, సహవాసం. ఇంకా మనం ప్రభు బల్లకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇదండి, మేము ఇదండి, వాళ్ళు గొప్ప అండి, మేమేమి ఇదండి, వాళ్ళు ఆ ఇంట్లో అండి, వీళ్ళు మే ఇంట్లో అండి అని చెప్పి మాట్లాడుకోవడానికి వీల్లేదండి. సమానమైనటువంటి భావన రావాలి. అందుని బట్టే ఒకే ఫుడ్, ఒకే పానీయం, ఒకే పానీయం మనం చేయాలి. అప్పుడు వద్దామా ఈ యొక్క 6 విషయాలు జ్ఞాపకం చేసుకుని ప్రభు బలను మనం సమీపిద్దాం.